శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు సోమవారం తులారాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వారికి తప్పకుండా రేపు జరగబోయేది ఇదే. ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఊహించని అటువంటి హఠాన్ పరిణామాలు మీకు ఈ రోజున జరగబోతూ ఉన్నాయి. అయితే తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబ పరంగా, విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార పరంగా అసలు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, అసలు సోమవారం తులారాశి వారి జాతకుల యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారి జాతకులకు రేపు సోమవారం తిథి నాడు ఇలాగే ఉండబోతోంది. మీరు చేసేటటువంటి పనిలో విజయాన్ని చవి చూడబోతున్నారు. ఇప్పటి వరకు మందకొడిగా సాగిన పనులు ఏమైతే ఉన్నాయో అవి త్వరితగతిన ఊపందుకుంటాయి. పనుల్లో తప్పక విజయం కలుగుతోంది. పోటీదారుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఈ రోజున అధిగమించగలుగుతారు. అయితే ఈ సమయంలో రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గనక మీరు భరించగలిగే దానికంటే కూడా ఎక్కువగానే రుణాలు పొందుకుంటారు. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించడంలో జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం మీ 6వ ఇంటి గుండా గురువు యొక్క సంచారం జరుగుతుంది. కావున ఈ రోజున మీ సమయాన్ని మరింత క్రమశిక్షణతో మెరుగ్గా నిర్వహించడంలో ఇది మీకు సహాయపడుతుంది. మీరు కొన్ని ఊహించని అడ్డంకులను కూడా ఎదుర్కొంటారు. వాటిలో విజయం చవి చూస్తారు. కానీ ఇది మీ నిజమైన సామర్థ్యాన్ని బయటకు తీయడానికి సహాయపడుతుంది. మీరు ఏమైనా చట్టపరమైన వివాదాల్లో కూరుకొని ఉంటే గనక ఈ సమయంలో పరిష్కరించబడతాయి. మీరు సృజనాత్మకంగా ఉండడానికి, మీ యొక్క ఆసక్తులలో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు అత్యంత అద్భుతవంతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో మీ యొక్క పెట్టుబడులు ఫలిస్తాయి. ప్రత్యేకించి మీకు ఆసక్తి ఉన్న రంగాల్లో మీ జ్ఞానం, నైపుణ్యాలను విస్తరించడంపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయము. అయితే షార్ట్ కట్లను తీసుకోకూడదని లేదా చాలా హడావిడి చేయకూడదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యము. ఇది ఎదురు దెబ్బలకు ఈ రోజున దారి తీస్తుంది. వ్యాపార ప్రయత్నాలు, కెరియర్ లో పోటీ లేదా సవాళ్లతో వ్యవహరించేటప్పుడు అహంకారాన్ని ఈ రోజున పక్కన పెట్టడం ముఖ్యము. గురువు తన తిరోగమన ప్రయాణం వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది పనిలో కొన్ని శుభవార్తలను తీసుకొస్తుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని ఈ రోజున జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మీ ఆరోగ్యానికి ఈ రోజున సవాలుగా ఉండే సమయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో మీ గురించి మీరు జాగ్రత్త. అయితే మీరు మీ వైవాహిక జీవితంలో కొద్ది మేర సవాళ్లను ఎదుర్కోవచ్చు. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీ యొక్క భావాలను ఈ రోజున అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కావున ఏ మాత్రం కంగారు పడవద్దు. వారికి మీరు కూడా మీ వంతు మద్దతు ఇవ్వడానికి అంకిత భావంతో ఉండడం చాలా ముఖ్యం. ఏమైనా అపార్థాలు ఉంటే విషయాలు మరింత దిగజారకుండా ఉండేందుకు వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామి పట్ల మీ బాధ్యతలను ఈ రోజున ఖచ్చితంగా నిర్వర్తించండి. వారి అవసరాలు జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా మార్చడంలో సహాయపడుతుంది.
అలాగే ఈ రోజున మీ పిల్లలు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వారి యొక్క ఆలోచన పరిపక్వతలో కొన్ని కొత్త మార్పులను ఈ రోజున గమనిస్తారు. మీకు కూడా చాలా వరకు సంతోషం కలుగుతుంది. వారి మాట తీరు మారుతుంది. మీ మీద ఉన్న ప్రేమ బయటకు వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. సొంత ఆరోగ్యం విషయానికి వస్తే గనక కొద్దిమేర ఈ రోజున కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి బాధించవచ్చును. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం చాలా వరకు ఆహార ఆరోగ్య నియమాలు పాటించండి. ఈ రోజున మీరు ప్రయాణం చేయవలసి వస్తే గనక అతిగా శ్రమించకుండా ఉండడానికి ప్రయత్నించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. తీవ్రమైన షెడ్యూళ్లు, ప్రాధాన్యతల కారణంగా కొంత మానసిక ఒత్తిడి కలుగుతుంది. కానీ నాణ్యమైన విలువైన సమయాన్ని మీ జీవిత భాగస్వామితో ఈ రోజున ఒంటరిగా గడపడం చాలా మంచిది. మీ ఆహారపు అలవాట్లు గుర్తుంచుకోండి, చాలా అవసరము. ఎందుకంటే జీర్ణక్రియ, బరువు పెరగడం, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థతో ఈ రోజున సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ రోజు మధుమేహం ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో కొవ్వు, కొలెస్ట్రాల్, కడుపు సమస్యలు పెరగడం వంటి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా కూరగాయలు, ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం చాలా ముఖ్యం. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఫిట్నెస్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. కొన్ని సాధారణ జాగ్రత్తలను అనుసరించండి. ఆరోగ్యంగా ఉండడానికి మీ జీవితాన్ని సమతుల్యం చేసుకోండి. అలాగే మీ తోబుట్టువులు లేదా పొరుగు వారితో ఈ రోజున సమయం గడపడం మంచిది. ఎందుకంటే ఇది నేర్చుకోవడానికి, ఎదగడానికి గొప్ప మార్గం. అయితే ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యంపై నిఘా ఉంచడం, అవసరమైతే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రలకు వెళ్లే అవకాశాల కోసం చర్చలు చేస్తారు. ఆ చర్చలు కూడా ఈ రోజున సఫలమయ్యే దిశగా ఆలోచనలు మారతాయి. కావున ఖచ్చితంగా తీర్థయాత్రల ప్లాన్ ని సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున కాస్త మీరు బిజీ వర్క్ షెడ్యూల్లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంత బిజీగా ఉన్నా కూడాను సమయాన్ని కుటుంబానికి కేటాయించడం చాలా అత్యవసరంగా చెప్పడం జరుగుతుంది. తత్ఫలితంగా మీ మానసిక ప్రశాంతత అయితే తప్పక పెరుగుతుంది. ఇంట్లో ఆనందాన్ని కొనసాగించడానికి మీ పని మరియు కుటుంబ జీవితం మధ్య సమతుల్యతను ఈ రోజున పాటించడం చాలా అవసరం. మీరు దీన్ని విజయవంతంగా చేయగలిగితే మీరు మీ కుటుంబ సభ్యులకు ఆనందం మరియు మద్దతుగా మారొచ్చు. మొత్తం మీద ఈ రోజున మీ కుటుంబ జీవితంలో అయితే ఆనందం, శాంతిని కలిగించే సామర్థ్యం మీరు కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యుల మధ్య కూడాను ప్రేమపూర్వకమైన సంబంధాలు మరియు ఇంట్లో సానుకూల వాతావరణం కోసం ఎదురు చూడవచ్చును. ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే గనక ఈ రోజున చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారంలో అయితే సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఆదాయం అనేది పెరుగుతుంది. అనేక రకాలైన మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి ప్లాన్ చేస్తారు. వివిధ ప్రాజెక్టుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అయితే సానుకూల అంశాలపై దృష్టి పెట్టడం, హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఈ రోజు చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ ఆ సవాళ్లలో విజయం మీది కావడం అంతిమ లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. మీరు వాటిని అధిగమిస్తే సవాళ్లను మరింత డబ్బు పొందుతారు. ఈ సమయంలో ఎటువంటి ఆస్తి కొనుగోలు చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇది ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపార పరంగా చాలా లాభదాయకంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే గనక రేపు సోమవారం తులారాశి వారి జాతకులకు దిన ఫలితాలు అయితే గోచార ఫలాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి ఊహించని ఘటనలు ఎన్నో జరగబోతున్నాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.